హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క ఆ గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలా మందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాన్ని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ఒక ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవర్. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకిని దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకిని అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతాయి. ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడతా ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారులు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారైనా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతగా మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు ఆహ్, గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి. మైన్స్ ఆగిపోతున్నాయి. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శత్రు బాధలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు కావడం లేదు. వే ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యంగా అప్పుల బాధలు. ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు గానీ చాలా టైం పడుతుంది. ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తొచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్‌గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చెప్దాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని జరుగుతున్నాడు. దానివలన పరభవనామ సంవత్సరంలో ప్రతి పని కూడా అడ్డంకుగా ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం వల్ల కొన్ని లాభాలు జరిగినాయి మీకు గురుగ్రహం అనుగ్రహంతో. ఇప్పుడు ఆ గురువే వీక్ అవుతున్నాడు. అష్టమ గురుడు. మళ్ళీ మీకు 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా మీకు అప్పుల బాధలు బాగా పెరుగుతాయి. ఎక్కువ అప్పులు ఎవరిని అడిగినా సరే మీకు ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే మీరందరూ కూడా వర్క్ విషయంలో అందరూ కలిసి కష్టపడి పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులకు మీకు గుర్తింపు అనేటటువంటిది రాదు మీ పనుల్లో. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ 24, 2024 సంవత్సరం దాటిన తర్వాత అతిచారం వలన గురుడు మనకి పరాభవనామ సంవత్సరంలో సింహరాశిలోకి వెళ్తాడు. అప్పటి నుంచి జనవరి నెల వరకు కొంచెం పనులన్నీ కూడా 2027 జనవరి 15వ తేదీ వరకు కూడా పనులు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ జనవరి దాటిన తర్వాత నుంచి మళ్ళీ వచ్చేటటువంటి ఉగాది 2027 వరకు కూడా మీకు అంతగా గురుడు అనుకూలించట్లేదు. అలాగే ఇళ్ల కోసం కొందామండి అని ప్రయత్నాలు చేస్తున్నారు మీరు. అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా చూస్తున్నారు కానీ అవన్నీ దగ్గరకొచ్చి ఆగిపోతున్నాయి. అలాగే ఇచ్చినటువంటి వాళ్ళు అడ్వాన్స్‌లో అన్నీ కూడా తీసుకొని బిల్డింగులు కట్టడం ఆపేశారు కొంతమందికి. అలాగే అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి అప్పులు తిరిగి మీకు ఇవ్వడం లేదు పరాభవనం సంవత్సరంలో వసూలు అవ్వాలన్నా. అలాగే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళే కాకుండా చిట్టి పాటలు వేసేటటువంటి వాళ్ళు కూడా ఇచ్చేశారు. ఆ పాటలన్నీ కూడా వాళ్ళు తీసుకొని పాడుకొని వెళ్ళిపోయారు మీకు డబ్బులు కట్టట్లా. వీళ్ళందరికీ మీకు చేయాలి అని అంటే దేవతారాధన అనేటటువంటిది చాలా అవసరం. అది ఉగ్రదేవతారాధన. అందువలన శాకిని, డాకిని ఆరాధనలు ఇవన్నీ కూడా లోయర్ ఎనర్జీస్ దుర్గాదేవి యొక్క అమ్మవారు, కాళికాదేవి అమ్మవారి యొక్క లోయర్ ఎనర్జీస్ కాబట్టి ఈ సాధనలు మీరు చేసుకోవాలి. సమస్య మీది పరిష్కారం మీకు కావాలి అంతే దట్స్ ఆల్. ఇక్కడ మేకలను కోసి, కోళ్ళను కోసి, మందు బాటలు పెట్టి ఇలాంటి నాన్సెన్స్ అంతా అమ్మవారికి తీసుకోదు. బెల్లం నివేదన పెట్టాలి. దానికి కొన్ని పద్ధతులుంటాయి. ఈ రకంగా అమ్మవారి యొక్క సాధన చేసేటటువంటి వాళ్ళకి మీ అప్పుల బాధలు తొలగిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా మీరు ఇంప్రూవ్‌మెంట్ అవ్వడము, సమస్యల పరిష్కారం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త దూరపు ప్రయాణాలు, ఊర్లు వెళ్ళడము, కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అందులో ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో మనకు తెలీదు కాబట్టి ఈ యొక్క నకారాత్మక ఓజస్సుతో వచ్చేటటువంటి వాళ్ళుంటారు. అందువల్ల మైనస్ ఇంటూ మైనస్ విల్ బీ ప్లస్ అనమాట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనేటటువంటి సిద్ధాంతంతో ఈ కలియుగంలో ఇటువంటి వెధవలందరూ కూడా ఎవరైతే డబ్బులు ఎగ్గొడతారో, ఇటువంటి రాస్కెల్స్ అంతా కూడా ఎవరైతే మనకి మోసాలు చేస్తారో అటువంటి వాళ్ళకి కరెక్ట్ మొగుడు శాకిని అమ్మవారి. కాబట్టి శాకిని అమ్మవారి, డాకిని అమ్మవారి సాధన చేయండి. మీ ఇచ్చేసినటువంటి అప్పులన్నీ కూడా మీకు తిరిగి వచ్చేసేయడం, మీరు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా మీ ప్రయత్నాలు లేకుండా రావడం అన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే నాకు సంప్రదించొచ్చు. బట్ చాలా ఆర్గనైజ్డ్‌గా చాలా పద్ధతిలో రావాలి. అంతేగాని ఇచ్చేయండి మంత్రం ఇచ్చేయండి, జపం చేసేస్తా, నీ సాధన ఏంటి, నీ అర్హత ఏంటి, నువ్వు ఇంతకుముందు ఎవరు చేశారు, నీ గురువులు ఎవరు,
ఇవన్నీ కూడా దీపు స్టార్ ని గురువా, చంద్రగుప్త మౌర్య ని గురువా అన్నీ తెలుసుకోవాలి కదా. అలా ఆ రకంగా చేద్దాం. శుభమస్తు.